ఓట్లు ఆగమాగం వేయద్దు. ఎవడో ఏదో చెప్తాడు. ఇదివరకే మొన్న దెబ్బతిన్నాం, మొన్న ఎలక్షన్లో దెబ్బతిన్నాం, కింది మీద అయిపోయినాం. ఎంత ధీమాగా ఉండ్రి రైతులు, ఎంత మంచిగా ఉండ్రి, ఎంత బ్రహ్మాండంగా ఉండే, ఎంత మంచిగా రైతు బంధు మీ బ్యాంకులో పడుతుండే, కరెంట్ ఎంత మంచిగా వచ్చేది, చెల్లుకుంటలు ఎట్లా నిండి ఉండే, ఏ విధంగా నీళ్ళు వస్తుండే, మీ డబ్బులు ఎట్లా కొన్నాము. ఇలా తప్పుడు వానలు పడే పరిస్థితులున్నాయి. అక్కడక్కడ తెచ్చిన వాళ్ళే వడ్లు తడిచిపోతున్నాయి, కాంటాలు పెడతలేరు, కొనుగోలు జరుగుతలేదు. దాని మీద గవర్నమెంట్కు నియంత్రణ లేదు. అందువల్ల దయచేసి మేము కడుపులో పెట్టుకొని కాపాడిన రైతులు ఇలా ఆగమాగం అవుతా ఉన్నారు. రైతు బంధు రాకపోతే అప్పుల పాలైండ్రు, లక్షల కొద్ది మోటార్లు కాలినాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలినాయి. 3 ఎకరాలు వేసిన 1 ఎకరమే పండింది. ఆ ఎకరం పండిన దాన్ని కూడా కొనే దిక్కు లేదు. డబ్బులు ఇస్తారో ఇరో తెలుస్తలేదు, మద్దతు ధర వత్తలేదు, బోనస్ వత్తలేదు. బోనస్ బోగస్ కానియద్దు, అందరం కలిసి కొట్లాడాలి. నేను ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నా. బోనస్ పేరు మీద మీరు తప్పించుకోలేరు. దానికి ఎలక్షన్ కమిషన్ అడ్డం రాదు. మేము కూడా మీద కంప్లైంట్ ఇయ్యము. ఏ రైతుకు ఎంత బాకీ ఉంటారో అంత బోనస్ చిట్టీలు కూడా ఇలా రాసి ఇవ్వండి. ఎలక్షన్లలో బాండ్ రాసి ఇచ్చారు కదా, అదే పద్ధతిలో ఇలా వాళ్ళకి బాండ్ ఇచ్చినట్టుగా ఇవ్వండి. మీకు అంత కాదంటే ఎలక్షన్ తెల్లారి ఇవ్వండి. కానీ బోనస్ ఎగబెడతామంటే మాత్రం ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుందని మనవి చేస్తా ఉన్నా.